మొట్టమొదటిగా ఈ గుంటూరు పట్టణానికి చెందిన వెంకటరెడ్డి సుధారాణి దంపతుల కుమారుడు నవీన్ వచ్చి మహాజ్ఞానంలో ఉన్న సంగతులు కొన్ని మాటలు మీకు చెప్తాడు. ఇప్పుడు ప్రియమైన దేవుని వారలారా, విజ్ఞానం ఎరుగని విశ్వరహస్యాలను క్రీస్తు మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ విశ్వకారకుడైన విశ్వజ్ఞాని యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, విజ్ఞానవంతులైన శాస్త్రవేత్తలకు వారి జ్ఞానానికి తెలియని విషయాలు చెప్పడానికే మీ ముందుకు వచ్చాను. ఏంటండి, చూడ్డానికి 10th క్లాస్ కూడా చదవలేదు ఈ అబ్బాయి, విజ్ఞానవంతులైన శాస్త్రవేత్తలకు తెలియని విషయాలు ఏం చెప్తాడని అనుకుంటున్నారా? విశ్వజ్ఞాని అయిన ఆ బైబిల్ జ్ఞానం నేర్చుకుంటున్నా నేనే చెప్పగలను. ఒకవేళ చెప్పలేనని అనుకుంటున్నారా? అయితే శాస్త్రవేత్తలను అడుగుదాం. విశ్వం ఎలా పుట్టిందో వారైనా చెప్పాలి, బైబిల్ జ్ఞానం నేర్చుకుంటున్నా నేనైనా చెప్పాలి. విశ్వం ఎలా పుట్టిందో వారు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? 1989లో నాసా శాస్త్రవేత్తలు పంపిన కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అనే అంతరిక్ష నౌక ఇచ్చిన సమాధానం ప్రకారం 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఒక మహా విస్ఫోటనం జరిగిందని, దానికి బిగ్ బ్యాంగ్ థియరీ అని పేరు పెట్టారు. అంటే శబ్దం వలన విశ్వం పుట్టిందని చెప్పారు. మరికొందరు శాస్త్రవేత్తలు అయితే అసలు ఏ శబ్దం వలన విశ్వం పుట్టలేదు, దానికి ఆది అంతం లేదు, దాన్ని ఎవరు పుట్టించలేదు అనే సిద్ధాంతాన్ని స్టడీ స్టేట్ థియరీ అని అన్నారు. అసలు ఇంతకీ ఎవరి మాట నమ్మాలి? వీరి మాటలు వింటుంటే ద్విమనస్కులు మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అంటే విశ్వం గురించి వీరికి అవగాహన లేదని అర్థమవుతుంది. మరి ఎవరు చెప్తారు విశ్వం గురించి? దానిని పుట్టించిన వాడే చెప్పగలడు. ఏమండి, విశ్వం దేని వల్ల పుట్టిందే చెప్పలేని వీరు విశ్వరహస్యాలు చెప్పగలరా? ఒక శాంసంగ్ టీవీ తయారు చేసిన వాడే దాని అంతం గురించి చెప్పగలడు. అంటే టీవీ తయారు చేసిన వానికే టీవీ గురించి పూర్తిగా తెలిసినప్పుడు విశ్వాన్ని పుట్టించని వీరు విశ్వం గురించి ఏం చెప్తారు? విశ్వాన్ని ఎలాగో పుట్టించలేరు, అలాని ఈ విశ్వం ఎలా పుట్టిందని కూడా చెప్పలేరు. కానీ విశ్వం పుట్టుక గురించి, విశ్వం అంతం గురించి చెప్పిన ఏకైక విజ్ఞానమే బైబిల్. బైబిల్లోని మహాజ్ఞానం విశ్వానికి ప్రారంభం ఏంటో, విశ్వం ఎలా పుట్టిందో విజ్ఞానం ఎరిగే విజ్ఞానవంతులమైన మేము విజ్ఞాన గ్రంథమైన బైబిల్ నుండి చెప్తాం. వినండి, ఓసారి తీయండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ఈ ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. అంటే ఈ విశ్వం ఎలా కలిగిందో తెలుసా? శబ్దం అన్నారే, ఆ శబ్దమే దేవుని వాక్యం. దేవుని వాక్యం వల్లే ఈ విశ్వం కలిగింది. దేవుని వాక్యం లేని వాటిని వాక్యంలో భూమిలో మొలకెత్తే గింజ నుండి మొదలుకొని విశ్వం వరకు దేవుని వాక్యం వల్లే కలిగింది. ఈ విశ్వం యొక్క రహస్యాలు ఈ ప్రపంచానికి తెలియదు, అంతకంటే ఈ వెర్రి శాస్త్రవేత్తలకు తెలియదు. ఇవి ఒక చిన్న గింజనే పుట్టించలేని వీరు విశ్వరహస్యాలు చెప్పగలరా? చెప్పలేరండి. ఎందుకు చెప్పలేరో తెలుసా? ఓసారి చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 14వ వచనం. జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును. ఈ మాట దేవుడు అంటున్నాడంటే ఈ విశ్వరహస్యాలు ఈ వెర్రి శాస్త్రవేత్తలకు తెలియదనే కదా ప్రియులారా. అంతరిక్షంలో ఎన్ని వ్యామోగాములను పంపినా, ఎంత కోట్ల రూపాయలు డబ్బు వెచ్చించినా విశ్వం గుచ్చి, విశ్వంలో 90 పాలు ప్రకృతి గుచ్చి మాకు తెలియదు అంటూ చేతులు ఎత్తేశారు. ఇలాంటి వారికి విశ్వరహస్యాలు తెలుస్తాయి అంటారా? తెలీదు. ఎందుకు తెలియదో తెలుసా? దేవుడి మాట అంటున్నాడు చూడండి, యెషయా గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం. ఈ జ్ఞానులు ఏమయ్యారు? ఈ అంతరిక్షం వైపు చూచే శాస్త్రవేత్తలుగా పిలువబడుతున్న ఈ జ్ఞానులు ఏమయ్యారు? ఈ మాట దేవుడు అంటున్నాడంటే జ్ఞానులుగా పిలువబడుతున్న వారికి అంతరిక్ష రహస్యాలు తెలియదనగా ప్రియులారా. అంతరిక్ష రహస్యాలు తెలిస్తే జీవులు లేని చోట జీవులు ఉన్నాయని ఎందుకు వెతకాలి? దీన్ని బట్టి అర్థం కావాలి శాస్త్రవేత్తలు అజ్ఞానులని. ఎలా అజ్ఞానులో తెలుసా? ప్రకృతిలో 5% తెలుసు కనుక. ప్రకృతిలో ప్రతీదీ తెలిసిన వాడే జ్ఞాని. ఆ జ్ఞాని ఎవరో తెలుసా? బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడే. ఈ శాస్త్రవేత్తలకు విశ్వరహస్యాలను బైబిల్ శాస్త్రం ఎలా విప్పుతుందో వినాలని ఆసక్తితో ఉన్నారా? అయితే మా తాతయ్య గారి మాటల ద్వారా వినాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.